హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు 30% మధ్యంతర వృద్ధితో కొత్త పీఆర్సీ తాజా సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొత్త పీఆర్సీ తాజా అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి శుభవార్తలు వచ్చాయి. కొత్త పీఆర్సీ 12వ పీఆర్సీ ప్రక్రియ ప్రారంభమవుతోందని మరియు 30% ఐఆర్ కోసం చర్యలు వేగవంతం చేయబడ్డాయని సమాచారం అందింది. ఈ అంశాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాము. కొత్త పీఆర్సీ ప్రక్రియలో కీలక మార్గాలు. పీఆర్సీ కమిటీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్. రాష్ట్ర ప్రభుత్వం రాబోయే 2-3 నెలల్లో కొత్త 12 పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయడానికి పనులు ప్రారంభించింది. సో, ఈ కమిటీ పీఆర్సీ అమలు కోసం ప్రత్యేకమైన సిఫార్సులు చేస్తుంది. వీటి ఆధారంగా వేతనాలు మరియు పెన్షన్లలో సవరణలు అమలు చేయబడతాయి. 30% ఐఆర్ అమలు. ఇంటీరియం రిలీఫ్ అమలు ద్వారా ఉద్యోగులు మరియు పెన్షనర్లకు తక్షణ ఆర్థిక భరోసా కల్పించనుంది. 30% ఐఆర్ ప్రకటన త్వరలోనే రావచ్చు అని అంచనా. పెన్షనర్లకు 94 నెలల బకాయిల క్లియర్. పెన్షనర్లకు సంబంధించి సుమారుగా 94 నెలల బకాయిలు చెల్లించాల్సిన అవసరం ఉందనైతే గుర్తించారు. ఒక్కొక్క ఉద్యోగి లేదా పెన్షనర్‌కు సుమారుగా 2-3 లక్షల వరకు చెల్లింపులు వచ్చే అవకాశం అయితే ఉంది. పెన్షనర్ల డిమాండ్లు. సో, పెన్షనర్లకు పీఆర్సీ మరియు ఐఆర్ వెంటనే ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్ పార్టీ విజ్ఞప్తి చేసింది. పెన్షన్ మొత్తాన్ని ప్రతి నెల మొదటి తేదీన అందజేయాలని సూచించారు. ఆరోగ్య భద్రత, ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ పరిమితి పెంచాలి అని, ప్రత్యేకించి పెన్షనర్లకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలనే డిమాండ్ ఉంది. కార్పొరేషన్ ఏర్పాటుకు అభ్యర్థన. పెన్షనర్ల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. పెన్షనర్స్ పార్టీ సమావేశంలో నిర్ణయాలు. సో, ఈ మేరకు ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ప్రధాన సూచనలు. బకాయిల పరిష్కారం. పెన్షనర్లకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. నూతన పీఆర్సీ అమలు. 12 పీఆర్సీ అమలు ప్రక్రియ వేగవంతం చేయడము కీలకమైతే సూచించారు. సో, సమావేశాల ప్రాముఖ్యత. ప్రభుత్వ నూతన కమిటీ మరియు పార్టీ సమావేశాలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఉద్యోగ పెన్షన్లకు తమ హక్కులు సాధించుకోవాలని అయితే ప్రోత్సహించారు. ఈ పరిణామాలు ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఆర్థిక భద్రతను పెంచడంతో పాటు వారి జీవితంలో మెరుగుదలను కలిగిస్తాయని అయితే ఆశించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలను వేగవంతంగా పూర్తి చేస్తుందనైతే నమ్మకం.